హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 6వ శ్లోకానికి భావాన్ని వివరిస్తాను. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. ఈ యుద్ధము చేయుట మంచిదో లేకపోతే మంచిది కాదో అనే విషయం మాకు తెలియదు. ఈ యుద్ధంలో మేము విజయం సాధిస్తాము లేకపోతే మా మీద వారు విజయం సాధిస్తారు అనే విషయం కూడా మాకు తెలియదు. ఈ యుద్ధంలో మేము గెలిస్తే మాకు మేలు జరుగుతుందో లేదో కూడా మాకు తెలియదు. అయినప్పటికీ కూడా మా మేలు కోరుకొని బంధువులందరూ అంటే ధృతరాష్ట్రుని కుమారులు ఈ యుద్ధరంగంలో మా ఎదుట ఈ యుద్ధంలో సిద్ధముగా ఉన్నారు. అటువంటి వారిని మేము ఎలా చంపగలమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. అంటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు, ఈ యుద్ధ రంగంలో మా మేలు కోరుకొని బంధువులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు ఈ యుద్ధ రంగంలో మాతో పోరాడడానికి మా ఎదుట ఈ యుద్ధ రంగంలో నిలిచి ఉన్నారు. వారిని మేము ఎలా చంపగలమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు.